మనందరం ముక్త కంఠంతో పొగడి తీరాల్సిన ఒక కలెక్టర్ని ఇవాళ జర్నలిస్ట్ డైరీ పరిచయం చేస్తోంది. వ్యవస్థ మీద అతనికున్న గొప్ప కమిట్మెంట్ను చూసి కనీసం మాటలతోనైనా సన్మానించాలన్నది జేడీ ప్రయత్నం. పేరు ఆర్ ఆనంద్ కుమార్. తమిళనాడులోని ఈరోడ్ జిల్లా జనానికి ఇతను కలెక్టర్ సార్. దేశంలోని 640 మంది కలెక్టర్లలో ఒకే ఒక్కడు. కానీ ఒకే ఒక్క రోజులో జిల్లాను మార్చేస్తానని మొండిగా శపథం చేసిన వాడైతే కాదు. మన దేశాన్ని సాక్షర భారతంగా మార్చుకోవడం అంత కష్టమేమీ కాదంటూ ఒక చక్కనైన శాంపుల్ చూపించగలిగిన మొనగాడు. వ్యవస్థను మార్చడం కోసం కన్న కూతురి భవిష్యత్తునే పణంగా పెట్టజూపిన సాహసవంతుడు, అనితర ఆదర్శవంతుడు కూడా. సుత్తి లేకుండా సూటిగా చెప్పాలంటే ఈ ఆనంద్ కుమారుడు మన దేశోద్ధారకుల జాబితాకు అచ్చమైన అర్హత కలిగినవాడు. ఇంతకు ఏమిటి అతడు చేసిన అంత గొప్ప ఘనకార్యం? ఒక హీరో కొడుకు ఖచ్చితంగా ముద్రేసినట్లు హీరోనే అవుతాడు. ఒక డాక్టర్ తన కొడుకు డాక్టరే కావాలనుకుంటే అది అత్యాశల లిస్టులోకే ఎక్కదు. అలాగే ప్రతి కలెక్టరు తన కొడుకైనా కూతురైనా ఏదో ఒక జిల్లాకు కలెక్టర్ కావాలనే కోరుకుంటాడు. కానీ ఈ ఆనంద్ కుమార్ మాత్రం ఒక్కగానొక్క కూతురి ఫ్యూచర్ మీద అంత గొప్ప ఆశ పెట్టుకున్నాడో లేదో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం సర్కారీ బడిలోనే చదువు చెప్పించాలని డిసైడ్ అయ్యాడు. కలెక్టర్ కూతురు వీధి బడిలో చదువుకోవడమా? ఛాన్సే లేదు. ఎలా దీన్ని నమ్మడం? ఆరు వరహాల అయ్యవార్లు ఉరఫ్ మన సర్కారీ బడిపంతుళ్ళు తమ తమ సంతానాలకు ఇస్త్రీ యూనిఫామ్ తగిలించి రంగురంగుల బస్సులెక్కించి ప్రైవేట్ స్కూళ్లకు సాగనంపే సీజన్ ఇది. వాళ్ళు పాఠాలు చెప్పే బడుల చక్కదనం మీద వాళ్ళకు అంత గొప్ప నమ్మకం. అలగా జనానికి పుట్టిన అలగా పిల్లలకు మాత్రమే ప్రత్యేకించబడిన బడులుగా సర్కారీ స్కూళ్లకు ఎప్పటినుంచో పేరు. గొడ్ల చావిట్లతో పోటీ పడే ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కాదు కదా, మలమూత్ర విసర్జనకు కూడా సహకరించవు. ఈ విషయాన్ని మనం కూడా ఎన్నోసార్లు చర్చించుకుని బాధపడిపోయాం, బోరున ఏడ్చేశాం. మరి ఆ కలెక్టర్ కూతుర్ని ఈ బడి భరించగలదా? కలెక్టర్ ఆనంద్ కుమార్ కైతే ఆ బెంగ మాత్రం ఉన్నట్లు కనిపించలేదు. తన కూతురికి స్పెషల్ ట్రీట్మెంట్ అవసరం లేదంటూ ప్రైమరీ స్కూల్ క్యూలో నిలబడి మరీ 1వ తరగతి తమిళ మీడియంలోకి అడ్మిషన్ తీసుకున్నాడు. అప్పటిదాకా అరకొర సౌకర్యాలు, అత్యవసర చదువులతో కుంటూ నడిచిన పంచాయతీ స్కూల్ తర్వాతి రోజు నుంచి తళుకు లీనడం మొదలుపెట్టింది. కార్పొరేట్ లుక్తో కళకళలాడిపోయింది. హెడ్ మిసెస్ నుంచి స్వీపర్ దాకా అందరూ అలర్ట్ అయి డ్యూటీకే జై కొట్టుకుంటూ చకచకా కదిలారు. మిడ్ డే మీల్స్లో నాణ్యత పెరిగింది. టీచింగ్ స్టాండర్డ్స్ మెరుగుపడ్డాయి. అమావాస్యకో పున్నమికో అటెండెన్స్ కోసమే వచ్చే టీచర్లు ఇప్పుడు టంచనుగా టయానికి వచ్చేస్తున్నారు. లాంగ్ బెల్ మోగేదాకా పాఠాలు కంటిన్యూ చేస్తున్నారు. వారం రోజులు తిరక్క ముందే అది అచ్చంగా కలెక్టర్ కూతురు చదివే స్కూల్లా మారిపోయింది. కుగ్రామంలో ఎక్కడో మూలన పడి ఉన్న ఒక స్కూల్లో మార్పు కనిపించినంత మాత్రాన జిల్లా అంతటా స్వర్ణయుగం వచ్చేస్తుందా? వస్తుంది. ఎందుకంటే బిందెడు నీళ్లను తీయబరచడానికి ఒక్క సుగంధపు ముక్క చాలు. ఈరోడ్ కలెక్టర్ తీసుకున్న ఈ చిన్న సైజు సాహసోపేత నిర్ణయం మిగతా అందరికీ, మిగతా అన్ని స్కూళ్లకు ఆదర్శప్రాయం కాకుండా ఉండదని కొట్టి పారేయలేవు. మా అమ్మాయి ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టింది. గవర్నమెంట్ ఆసుపత్రిలో నేను ఆ మూసీ నది అవతల మెటర్నిటీ ఆసుపత్రి ఉంది, దానిలో పెడితే అక్కడంతా ఆశ్చర్యపోయింది. ఏమిటి సార్ హెల్త్ సెక్రటరీగా మిమ్మల్ని వేస్తే మీ ఆవిడని ఇక్కడ ఏంటి ఆపరేషన్ చేయించడం అని చెప్పాను. ఏమ్మా ఈ ఆసుపత్రిలో మనుషులు పుట్టరా అని అడిగాను. అంటే మన ఆసుపత్రిలో ఒక అధికారి వస్తే చాలా గొప్ప విషయం అనుకుంటున్నాను. అధికారి కుటుంబం వస్తే గొప్ప విషయం. మన స్కూళ్ళకి ఎవరన్నా కాస్త డబ్బు ఉన్న వాళ్ళు వేరే స్కూల్కి పంపించి స్తోమత ఉన్న వాళ్ళు పంపిస్తే తెలుగు మీడియం స్కూల్ పంపిస్తే చాలా తప్పు అనుకుంటున్నాను. అంత విచిత్రంగా ఉంది. మా అబ్బాయిని నేను
తెలుగు మీడియం స్కూల్కి పంపించాను. కాస్తో కూస్తో డబ్బున్న వాళ్ళంతా టెక్నో స్కూళ్ళు, కాన్సెప్ట్ స్కూళ్ళు అంటూ కార్పొరేట్ క్యాంపస్ల వైపు గొర్రె మందల్లా దారి పడుతుంటే, ఒకప్పుడు దేవుడి గుడితో సమానంగా పూజలు అందుకున్న సర్కారీ బడికి బాగుపడే మార్గం ఎక్కడ? మరో ప్రపంచం కోసం మహాప్రస్థానాలే చదవాలని లేదు. ఆ దిశగా పడే తొలి అడుగు తనదే ఎందుకు కాకూడదన్న తెగింపు ఉంటే అదే చాలు. అది ఈ ఆనంద్ కుమార్ దగ్గర బోలెడంతుంది. అందమైన అరవింద్ స్వామి లాంటి కలెక్టర్లను సినిమాల్లో చూసి పులకరించిపోయాం. వినీల్ కృష్ణ లాంటి వీరోచిత కలెక్టర్లను మొన్న వార్తల నిండా చూసుకుని మురిసిపోయాం. కలెక్టర్లంటే కత్తి లాంటి వాళ్ళని, కరెక్ట్గా ఉంటారని, వాళ్ళు నడుం కడితే లక్షలాది జీవితాలకు వెలుగు దొరుకుతుందని ఈ తాజా కబుర్లు స్ఫూర్తినిస్తాయి. కలుపు మొక్కల్ని ఏరిపారేసే కృష్ణ మనోహర్లకు, పిచ్చి కుక్కల్ని మట్టి కరిపించే డీసీపీ రామచంద్రులకు మన కాకీ వ్యవస్థలో మంచి గిరాకీ ఉన్నట్టే పరిపాలనా వ్యవస్థను బాగుపరచడం కోసం డ్యూటీ మైండెడ్ కలెక్టర్లు కావలను అని ప్రకటనలు ఇచ్చుకోవాల్సిన దుస్థితిలో ఉంది మన యంత్రాంగం. ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్యవర్తులుగా పనిచేయాల్సిన కలెక్టర్లు ఎవరికో తొత్తులుగా మారిపోయి సిస్టమ్ కరప్ట్ అవుతున్నా 1వ తారీఖునొచ్చే జీతం కోసమే పనిచేస్తుంటే నిలదీసే గొంతులు మళ్లీ సవరించుకోవాల్సి వస్తోంది. పల్లెనిద్రల పేరుతో గ్రామాల లోపలికి వెళ్లి గ్రామీణులతోనూ వాళ్ల కష్ట నష్టాలతోనూ సహజీవనం చేసిన కొందరు కలెక్టర్ల ప్రయత్నం దగ్గరే ఆగిపోతే ఇక మనం చేయగలిగిందేమిటి? అక్కడి నుంచి స్ఫూర్తినందుకొని ఆ దారిన నడిచిన ఇంకొక కలెక్టర్ పేరైనా మనకు గుర్తులేదు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మాణం అవుతుంది. ఇది కొఠారి కమిషన్ చెప్పిన నీతి సూత్రం. 14 ఏళ్లలోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య. ఇది మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A ఫస్ట్ పారాగ్రాఫ్. విద్యా గంధం, సాంకేతిక నైపుణ్యం లేని జనాభా ఉన్నా చచ్చినా ఒకటేనని 100 ఏళ్ల క్రితం తత్వవేత్త అరిస్టాటిల్ చేసిన హెచ్చరిక కూడా ఇదే. దేశంలో ఎంతమంది ప్రజలున్నారన్నది కాదు, ఎటువంటి ప్రజలు ఉన్నారన్నదే ముఖ్యం. జాతికి వన్నె తెచ్చే బాధ్యత గల రేపటి పౌరుల్ని తీర్చిదిద్దే సర్కారీ బడుల మీద మన ప్రభుత్వాలకు ఎందుకింత నిర్లక్ష్యం? మట్టి నుంచే మాణిక్యాలు పుడతాయని ఎందుకు తెలుసుకోరు? అసలు బడి వసతే లేని ఊళ్ళు మన గ్రామీణ భారతంలో 47% ఉంటే, అక్కడ పుట్టే పిల్లలు చదువుల కోసం పలకా బలపం పట్టుకుని ప్రతిరోజు పక్కూరికి వలస వెళ్తుంటే లేలేత పాదాలని కిలోమీటర్ల కొద్దీ నడిపించే ఈ పాపాన్ని ప్రభుత్వాలు ఇంకెన్నాళ్లు మొయ్యాలి? టెన్త్ దాకా నడవలేక మధ్యలోనే బడి మానేసిన పిల్లల సంఖ్య 50% దాటి చాలా రోజులే అయ్యింది. బడిగా ఉంటే, చదువులా సాగుతుంటే మన బడుల నుంచి ఇన్ని డ్రాప్అవుట్స్ ఎందుకుంటాయి? ఈ ప్రశ్నకు హ్యూమన్ రిసోర్స్ మినిస్ట్రీ దగ్గర సమాధానం లేదు. మన పాడుబడ్డ బడులకు దూరంగా పారిపోయి 3 కోట్ల మంది భారత బాలలు బాల కార్మికులుగా వీధుల వెంట తిరిగే జులాయిలుగా బతుకుతున్నారని యూనిసెఫ్ వేళ్లెత్తి చూపిస్తే మన ప్రభుత్వాలు మొహం చాటేశాయి. చర్యలుడిగిపోయి మూగరుములో నిమగ్నమయ్యాయి. ప్రమాణ స్వీకారం చేసిన రోజు కంటే ఒక చిన్నారికి అక్షరాభ్యాసం చేయించిన రోజునే ఎక్కువగా ఆస్వాదిస్తారని గుజరాత్ హీరో నరేంద్ర మోడీ మొన్నొకసారి సగర్వంగా చెప్పుకున్నారు. అక్షర పక్షోత్సవాల్లో బాలల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని 15 రోజుల పాటు పోదులిచ్చి అలసిపోయిన సీఎం బడుగు పిల్లల బాగోగుల్ని మళ్లీ వేసవి సెలవుల దాకా పట్టించుకుంటారన్న గ్యారంటీ కూడా లేదు. ఢిల్లీలో తలెత్తుకు తిరగాలంటే లిటరసీ రేటు పెంచుకోవాలని, డ్రాప్అవుట్స్ తగ్గించుకోవాలని సీఎం గారికి ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరమూ లేదు. దేశం నిండుగా ఉండే ఇంతమంది ప్రజాపాలకులు ఈరోడ్ జిల్లా కలెక్టర్ నేర్పిన పాఠాన్ని తలకెక్కించుకుంటే బాగుపడ్డవెలాగో దేశానికి రేపటి నుంచే అలవాటవుతుంది. డబ్బు ఇంకా తక్కువ ఖర్చు పెట్టట్లా. ఈవేళ సంవత్సరానికి 16,000 రూపాయలు ప్రతి బిడ్డ మీద గవర్నమెంట్ స్కూల్లో ఖర్చు పెడుతున్నారు. 16,000 రూపాయలు నెలకి 14,000-13,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇది తక్కువ డబ్బేం కాదు.
ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు దాని నుంచి ఫలితాలు రావాలి. ఇప్పటికి కూడా అవినీతి అంటన వర్గం అన్నా ఉంటే టీచర్లు. గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు నిజానికి ప్రైవేట్ స్కూల్ టీచర్ల కంటే మంచివాళ్ళు, సమర్థులు, మంచివాళ్ళని ఎంపిక చేస్తున్నాం. కానీ వాళ్ళ ప్రోత్సాహం ఎక్కడుంది? అసలు విద్య మీద మనం శ్రద్ధ ఎక్కడ పెట్టాం? ఈవేళ నేను కూకట్పల్లి నియోజకవర్గంలో స్కూళ్ళకి ఏమన్నా స్థలం కావాలి అంటే, స్కూల్ బిల్డింగ్ కట్టడం కోసం ఏర్పాట్లు కావాలంటే తలప్రాణం తక్కువస్తున్నాను. కార్పొరేట్ స్కూళ్ల నుంచే గ్లోబల్ సిటిజన్స్ పుడతారన్నది ఒట్టి మాట. నేర్పించే విద్యలో పదునుంటే పంచాయతీ స్కూళ్లు కూడా ప్రధానమంత్రుల్ని ఉత్పత్తి చెయ్యగలవు. మాటల్ని కోటలు దాటించే ప్రభుత్వ పెద్దలు సర్కారీ స్కూళ్లను నిజంగా కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్తే మనలాంటి నిరక్షరాస్ట్రాలన్నీ రేపు అక్షరంతో కొడతాయి, ఢిల్లీలో తలెత్తుకు తిరుగుతాయి. మరీ టూ మచ్గా మెసేజ్ ఓరియంటెడ్గా బోరుగా ఉందా? అయినా సరే ఇంతటి ఉత్తేజాన్ని స్ఫూర్తినిచ్చిన ఈరోడ్ కలెక్టర్ సార్కి జర్నలిస్ట్ డైరీ జైహో చెప్తోంది. ఆయన కల సాకారం అవ్వాలని, ఆయన కూతురు కూడా ఇంకో కలెక్టర్ కావాలని ఆకాంక్షిస్తోంది. లెట్ us say all the best.